హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో, ఈరోజు ఒక సబ్‌స్క్రైబర్ రిక్వెస్ట్ ఆమె చెప్పిన టాపిక్ పైన నేను రీడింగ్ చేస్తున్నాను. సో, ఈ టాపిక్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? సో, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ మాజీ వ్యక్తి రాబోతున్నారా? లేదంటే కొత్త వ్యక్తి ఎవరైనా రాబోతున్నారా? అనేది ఈరోజు టాపిక్ అనమాట. మీ పేరు ప్రకారంగా ఈ టాపిక్ అనేది చేయబడుతుంది. ఓకేనా? సో, అదే సబ్‌స్క్రైబర్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్‌లో. ఓకే. సో, ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయండి. సో, గ్రూప్ నంబర్ 1 వచ్చేసి మీ పేరు గనక ఏ నుంచి హెచ్ వరకు ఉంటే ఇది మీకోసం గ్రూప్ నంబర్ 1. గ్రూప్ నంబర్ 2 వచ్చేసి ఐ నుంచి క్యూ వరకు ఉంటే గనక మీ పేరు మీరు గ్రూప్ నంబర్ 2 చూడొచ్చు. గ్రూప్ నంబర్ 3 వచ్చేసి ఆర్ నుంచి జెడ్ వరకు ఒకవేళ మీ పేరు ఉంటే గనక మీ పేరులో మొదటి అక్షరము అది మీకోసం అనమాట. సో, ఎవరికైనా టైం ఉంటే ప్లీజ్ టైమ్ స్టాంప్స్ అనేది పెట్టండి ఈ 3 గ్రూప్స్‌కి. సో, ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో, లెట్ అస్ స్టార్ట్ ది రీడింగ్. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో ఒక రూపంలో ఒక ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది జరిగితే గనక మీకు రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. ఓకేనా? సో, లెట్ అస్ స్టార్ట్ ది రీడింగ్. అలాగే నేను టెలికాలర్ లేదంటే క్రియేటివ్ కంటెంట్ క్రియేటర్ గురించి నేను మొన్న రీడింగ్‌లో చెప్పున్నాను. చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. కానీ దయచేసి మీరు ఒక అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది లో ప్రొఫైల్ జాబ్ కాదండి. బాగా ఎడ్యుకేటెడ్ అయ్యుండాలి. కమ్యూనికేషన్ అనేది ఎక్సలెంట్‌గా ఉండాలి ఇంగ్లీష్. సో, బెంగుళూరులో అంత తెలుగు యూజ్ చేయరు కదా! సో, మీరు దాని ప్రకారంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, మీరు ఎంత పీజీ చేసినా, ఏం చేసినా సరే మీకు కమ్యూనికేషన్ లేకపోతే హైయర్ ఎండ్ జాబ్స్ అనేవి దొరకడం కష్టము. అది బెంగుళూరు లాంటి సిటీలో. ఓకే. అటువంటి వారు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, గ్రూప్ నంబర్ 1 ఒకవేళ మీ పేరు గనక ఏ నుంచి హెచ్ వరకు ఉంటే గనక స్టార్టింగ్ లెటర్ ఇది. ఈ రీడింగ్ మీకోసము. సో, చూద్దాము మీ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు. ఇది రొమాంటిక్ రీడింగ్ అండి. ఐ మీన్ లవ్ కనెక్షన్ రీడింగ్. నాట్ కొంతమంది మెసేజ్ పెడతారు. ఇది ఎవరికైనా వర్తిస్తుందా? సో, ఎలాంటి కనెక్షన్‌కైనా వర్తిస్తుందా అని రాస్తే అలా కాదండి. ఇది ఓన్లీ లవ్ రిలేటెడ్ కనెక్షన్. ఓకే. రొమాంటిక్ కనెక్షన్ ఆర్ లైఫ్ పార్ట్నర్ అని కూడా చెప్పొచ్చు. సో, చూద్దాం మీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు. సో, మీ పాస్ట్ పర్సనా? లేదంటే న్యూ పర్సనా? మీ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్? ఓకే. సో, ఇంకా చూద్దాము కార్డ్స్. తర్వాత నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు? పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్? కింగ్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, ద ఎంప్రెస్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే, ఎవరితో అయితే మీకు బ్రేకప్ అయిందో, లేదంటే డివోర్స్ అయిందో, లేదంటే ఎవరితో అయితే మీరు సెపరేట్ అయిపోయారో, అలాంటి వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వెనక్కి వస్తారు. ఫైల్ నంబర్ 1 రాసి పెట్టుకోండి. సో, అటువంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి వెనక్కి వస్తారు. ఓకే. సో, వీళ్ళేంటంటే చాలా హాట్ అండ్ కోల్డ్‌గా ఉండి మిమ్మల్ని పట్టించుకోకుండా మీకు చాలా బాధననేది పెట్టారు. అంటే మీకు చాలా పెయిన్ అనేది ఇచ్చారు. వాళ్ళేంటంటే తన సొంత స్వార్థం చూసుకున్నారు. తన ఎదుగుదల అలాగే వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అలాంటి వాటిల పైన పూర్తి కాన్సంట్రేషన్ అనేది పెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీతో హాట్ అండ్ కోల్డ్‌గా ఉండడము, మీతో మాట్లాడడం మానేయటము, వాళ్ళు ఇష్టమైనప్పుడు మాట్లాడడము, లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేయడము. సో, ఈ విధంగా రకరకాల మీ మధ్యలో జరిగినాయి ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. సో, ఆ వ్యక్తి కొంచెం ప్లేయర్ లాగా కూడా ఉన్నారండి. సో, ఆ వ్యక్తి ఏంటంటే ఒక ప్లేయర్ లాగా అందరితో ప్లే చేయడం, ఫ్లర్ట్ చేయటము. సో, ఇవన్నీ మీరు కనిపెట్టినాక మీ ఇద్దరి మధ్యలో గొడవయ్యి మీరు విడిపోవడం అనేది జరిగింది. కొంతమందికి ఈ వ్యక్తి మీ హస్బెండ్ గాని, వైఫ్ గాని అయ్యుండొచ్చు. సో, మీరిద్దరూ విడిపోవడం అనేది జరిగింది. ప్లస్సు కొంతమందికేంటంటే మీకు ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. లేదంటే మీకు ఆల్రెడీ ఈ వ్యక్తితో పిల్లలున్నారు. కానీ మీరిద్దరూ విధివశాత్తు ఇటువంటి సంఘటనల వల్ల మీరిద్దరూ విడిపోయారు. అటువంటి వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకనేది వెనక్కి వస్తారండి 100%. ఓకే. సో, ఇంకా చూద్దాము.
మీ లైఫ్‌లోకి ఎవరు వస్తారు? మాజీ పర్సనా? లేదంటే కొత్త పర్సనా? మీ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సనా? లేదంటే కొత్త పర్సనా? ద సన్, డెత్, 2 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాండ్స్. ఓకే. సో, ఖచ్చితంగా మాజీ పర్సన్ అనేదే రాబోతున్నారండి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఒక ఎండింగ్ అనేది జరిగిపోయింది. మీరిద్దరు విడిపోయారు. మీకొక డెత్ అనేది వచ్చేసింది. మంచి చక్కగా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ, హ్యాపీగా ఉండే రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ధ్వంసం అయిపోయింది. అలాగే మీరు చాలా డిఫెన్సివ్‌గా మారిపోయారు. ఈ వ్యక్తి ఇంకా ఎంతకాలం నేను భరిస్తాను నీ కష్టాలు అన్నట్టుగా మీరు ఎదురు తిరగడం అనేది స్టార్ట్ చేశారు. సో, దాని తర్వాత మీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోవడం జరిగింది. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు మనకొచ్చిన కార్డ్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక సోల్‌మేట్‌గా ఇప్పుడు నమ్ముతున్నారు. వాళ్ళ పద్ధతి అనేది మార్చుకొని మీ దగ్గరికనేది వెనక్కి రాబోతారు. చాలా లాయల్‌గా ఉంటారు మీకు. మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు. మీ కనెక్షన్ కోసం నిలబడతారు. మీకు సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. అది ఒక షాక్ అవ్వచ్చు. లేదంటే ఒక పరువు నష్టం అవ్వచ్చు. సో, ఏదైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. సో, ఓకే. సో, అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకి అనేది రాబోతున్నారు. ఓకే. సో, ఒకవేళ మీకు ఇలాంటివేవి జరగలేదు మేడం నా లైఫ్‌లో ఎవ్వరూ లేరు అంటే గనక సో, వాళ్ళ లైఫ్‌లో చాలా జరిగి ఆ తర్వాత అలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి అనేది రాబోతారు. అంటే ఏంటంటే ఇవన్నీ ఒక డివోర్స్ జరగడం కానీ, లేదంటే వేరే వాళ్ళతో విడిపోవడం కానీ, లేదంటే ఒక ప్లేయర్ కానీ అలాంటి వ్యక్తి అవన్నీ చూసి తర్వాత తనని తను మార్చుకొని ఉండే వ్యక్తి మీ లైఫ్‌లోకి అనేది రాబోతారు. ఓకేనా? సో, ఐ హోప్ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో, ఒకవేళ మీకు అర్థమైతే కనుక దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎంతవరకు మీకు రెజొనేట్ అయింది, ఎన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అయినాయి అనేది నాకు తెలియజేయండి. నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. హలో గ్రూప్ నెంబర్ 2. ఒకవేళ మీ యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే ఈ రీడింగ్ మీకోసము. సో, చూద్దాము అసలు మీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు. మీ మాజీ పర్సన్ వస్తారా? లేదంటే కొత్త వ్యక్తి వస్తారా? మీ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారా? ఇది ఒక రొమాంటిక్ లవ్ ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ రీడింగ్ అండి. కమిట్మెంట్ ఇవన్నీ కూడా చూస్తాం మనము. సో, ఇది జనరల్ రీడింగ్. సో, మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. ఇది ఎటువంటి వేరే రిలేషన్‌షిప్స్‌కి వర్తించదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో, మీ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? మా గ్రూప్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సనా? లేదంటే కొత్త పర్సనా? ఓకే. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సనా? లేకపోతే కొత్త వ్యక్తి? ద టవర్, 6 of wands, 5 of cups, 6 of swords. ఓకే. సో, ఇక్కడైతే నాకు ఒక కొత్త పర్సన్ ఒక రిస్క్ తీసుకొని మీరు ఒక కనెక్షన్లోకి అనేది ఎంటర్ అవ్వబోతారు. ఒక ఫ్రెష్ స్టార్ట్, ఒక న్యూ బిగినింగ్, ఒక కొత్త పర్సన్ మీకన్నా వయసులో చిన్నవారు కూడా అవ్వచ్చు కొంతమందికి. ఒక కొత్త పర్సన్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉండొచ్చు మీ లైఫ్లోకి, లేదంటే ఎంటర్ అవ్వబోతారు. సో, ఈ వ్యక్తితో మీకు ఒక రిస్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఈ వ్యక్తికి ఒక ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే ఒక మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోయి ఉండొచ్చు. సో, చాలా అనుభవించి ఉన్న వ్యక్తి. సో, ఈ వ్యక్తి ఏంటంటే చాలా జీవితంలో ఒడిదుడుకులు చూసిన వ్యక్తి, ఒక కనెక్షన్ నుంచి వాకవే చేసిన వ్యక్తి. ఆల్రెడీ ఈ వ్యక్తికి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, ఒక చైల్డ్ కూడా ఉండిండొచ్చు. ఓకే. చిల్డ్రన్ కూడా ఉండిండొచ్చు. సో, అటువంటి వ్యక్తి కనెక్షన్ నుంచి దూరంగా వాకవే చేసేసారనమాట. సో, అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త పర్సన్ అనేది వస్తారు. సో, అలాంటి వ్యక్తితో మీకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో, వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయిన వ్యక్తి, లేదంటే ఆల్రెడీ విడాకులు అయిపోయిన వ్యక్తి. సో, జీవితంలో చాలా ఓడిపోయిన వ్యక్తి అని చెప్పొచ్చు. లేదంటే పాస్ట్ పర్సన్ నుంచి
విడిపోయి వాళ్ళని మిస్ అవుతూ ఏడుస్తూ బాధపడుతూ చాలా ఒక డిప్రెషన్లో ఉండే వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తితో మీకు సంబంధం అనేది ఏర్పడుతుంది. సో ఆ వ్యక్తి ఎలాంటి వారంటే వెరీ ఇమోషనల్ పర్సన్ అని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ట్రావెల్ చేయటం ఇష్టం ఉంటుంది, చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయడం అనేది ఇష్టం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మీకు చాలామంది చెప్తుంటారు, మీ శ్రేయోభిలాషులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేదు ఇలాంటి వ్యక్తితో నువ్వు పరిచయం పెట్టుకోవద్దు, ఇలాంటి వ్యక్తితో నువ్వు కనెక్షన్ పెట్టుకోవద్దు, అది నీకు మంచిది కాదు అన్నట్టుగా మీకు చాలామంది మీ శ్రేయోభిలాషులు వార్న్ చేస్తుంటారనమాట, హెచ్చరిక చేస్తూ ఉంటారు. కానీ మీరు అవన్నీ పక్కన పెట్టి మీరు ఈ వ్యక్తితో కంప్లీట్గా ఒక కనెక్షన్లోకి అనేది వస్తారు. ఓకే, సరే చూద్దాము. మీ జీవితంలో మా గ్రూప్ నంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలోకి ఎవరు రాబోతారు? మాజీ పర్సనా లేదంటే కొత్త పర్సనా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సనా లేదంటే కొత్త పర్సన్ రాబోతున్నారా? ఓకే, 9 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్, 10 of cups and 7 of wands. ఓకే, సో ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలోకి రావడమే కాదు, వాళ్ళు ఈ కనెక్షన్ కోసం నిలబడతారు, ఈ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు. మీరిద్దరూ కూడా ఫైట్ చేసి ఈ కనెక్షన్ని ముందుకనేది తీసుకువెళ్తారు. ఎందుకంటే సమాజం ఒప్పుకోదు, చాలామంది ఈ కనెక్షన్కి అడ్డుపడతారు. సో అలాంటి వ్యక్తితో మీకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో చాలా డిప్రెషను, యాంగ్జైటీ ఉన్న పర్సను, సో వాళ్ళ బాధలన్నీ మీరు తీరుస్తారంటే మీ యొక్క స్ట్రాటజిక్ ప్లానింగ్తో, ఒక ఫ్రెండ్లీ నేచర్తో, సో ఒక మంచి విజన్తో మీరు ఈ వ్యక్తి లైఫ్లోకి అనేది ఒక వెలుగులాగా వస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు హ్యాపీగా ఈ వ్యక్తిని పెట్టడము, ప్లస్ వాళ్ళకి మళ్ళీ ఒక జీవితం మీద ఆశ అనేది కల్పించడము, ఇలాంటివంతా చేస్తారనమాట. సో అలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇద్దరికి ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడైతే నాకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది కూడా కనబడతా ఉంది. మీరిద్దరూ మళ్ళీ చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడము, ఒక లాంగ్ లివ్డ్ రిలేషన్షిప్ అనేది కనబడుతుంది, ఒక కమిట్మెంట్ కనబడుతుంది. సో ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడం అనేది కూడా నాకు విజన్లో కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా 100% ఇది జరుగుతుంది. సో మీ లైఫ్లో మీరు అవునన్నా కాదన్నా, ఎవరు వద్దన్నా సరే, ఇది మీ లైఫ్లో అనేది రాసి పెట్టుంది. ఓకేనా? ఇది షార్ట్ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? మీకు రెజనేట్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. సో పైల్ నెంబర్ 3 వెల్కమ్. సో చూద్దాము మీ లైఫ్లో ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సన్ రాబోతున్నారా లేదంటే కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారా? సో ఇది రొమాంటిక్ అండ్ మ్యారేజ్ రిలేటెడ్ రీడింగ్ అండి. ఇది వేరే రిలేషన్షిప్స్కి వర్తించదు. సో మీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు? మీ పేరు ప్రకారంగా మీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సనా లేదంటే కొత్త వ్యక్తా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మాజీ పర్సన్ రాబోతున్నారా లేదంటే కొత్త వ్యక్తి రాబోతున్నారా? జస్టిస్, ఇంకా చూద్దాము. సో మీ జీవితంలోకి మళ్ళీ ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సనా లేదంటే కొత్త వ్యక్తి? 5 ఆఫ్ వాండ్స్, Ace of Cups, the Sun, Queen of Cups. ఓకే, ఇక్కడైతే నాకు కనిపించట్లేదండి. అంటే కొత్త వ్యక్తి లేదంటే పాత పర్సనా అనేది క్లారిటీ రావట్లేదు. కాకపోతే ఒక న్యాయం అనేది జరుగుతుంది మీకు. ఇది కొత్త కనెక్షన్ లాగే ఉంది. ఎందుకంటే ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తూ ఉంది, ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తూ ఉంది. మీకు ఒక న్యాయం అనేది జరుగుతుంది, ఒక కోర్టు మ్యారేజ్ అనేది జరుగుతుంది. కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ పేరెంట్ అయ్యే అవకాశం ఉంది. సో మీ జీవితంలో ఒక సక్సెస్, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది మీ ఏదైతే కనెక్షన్ ఉందో. సో మీ కనెక్షన్లో
చూడబోతుంటే ఆల్రెడీ మీకు ఈ వ్యక్తితో పరిచయం ఉన్నట్టే అనిపిస్తూ ఉందండి. పరిచయం ఉంది మీకు, కాకపోతే మీకు రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది లేదు. సో ఈ వ్యక్తి మాజీయా కొత్త అంటే యాజ్ ఎ ఫ్రెండ్ మీకు మాజీ అవ్వచ్చు, యాజ్ పరిచయం ఉండే వ్యక్తిగా మీకు మాజీ వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ రొమాంటిక్ కనెక్షన్లో అయితే లేరు వీళ్ళు మీతోటి. ఓకేనా? సో ఇప్పుడు రొమాంటిక్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది మీకు. ఇంతవరకు మీతో ఒక మీ కొలీగ్ అవ్వచ్చు, లేదంటే మీ వర్క్ ప్లేస్లో మీ బిజినెస్ పరంగా మీ ఫ్రెండ్ రిలేటివ్ ఎవరైనా కావచ్చు. సో వీళ్ళతో మీకు ఓన్లీ ఆ పరంగానే రిలేషన్షిప్ ఉంది ఇంతవరకు. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు ఎలాగంటే మీరు ఒక ఆఫీస్లో ఉంటే మీకు ఆఫీస్ రిలేటెడ్ రోజు మాట్లాడుకుంటారు, రోజు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. సో మీకు అలాంటి రిలేషన్షిప్ అనేది ఉంది ఈ వ్యక్తితో. ఓకేనా? కానీ రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది లేదు. సో ఇప్పుడు మనకి మాజీయా అంటే ఈ వ్యక్తి మాజీ కాదు, కరెక్టేనా? సో అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి ఆల్రెడీ ఉండే వ్యక్తికి రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కలుగుతాయి. సో మీరిద్దరూ ఒక కనెక్షన్లోకి అనేది రాబోతారు. సో దాని ద్వారా మీ ఇద్దరికి ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో మీ కనెక్షన్లో అనేది చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇది మ్యాక్సిమం నాకు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్గానే అనిపిస్తూ ఉంది. సో అలాంటి వ్యక్తితో మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది, ఒక లవ్ రిలేషన్షిప్ అనేది ఏర్పడబోతుంది. అండ్ దాని తర్వాత కనెక్షన్ అనేది వెరీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, విత్ ఇన్ నో టైం అనమాట, విత్ ఇన్ ఫ్యూ మంత్స్. అంటే ఎప్పుడైతే వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారో, ఓకే నేను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేస్తారో, లేదంటే నేను నీతో ఉండాలనుకుంటున్నాను లైఫ్ లాంగ్ అనేది ఎప్పుడైతే వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు చెప్తారో, దాని తర్వాత కనెక్షన్ అనేది వెరీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు మ్యారేజ్, పిల్లలు, ఇది అది మొత్తం అంతా చాలా వెరీ ఫాస్ట్గా మీ కనెక్షన్ అనేది ర్యాపిడ్గా గ్రో అయిపోతుంది. ఓకే, సో ఇంకా చూద్దాము, ఇంకా మనకి ఏం కార్డ్స్ వస్తాయో దాన్ని బట్టి నేను ఇంకా క్లారిటీగా మీకు చెప్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నంబర్ 3 వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో ఎవరు రాబోతున్నారు? మాజీ పర్సనా లేదంటే న్యూ పర్సనా? మాజీ వ్యక్తి వస్తారా లేదంటే కొత్త వ్యక్తి వస్తారా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, చారియట్. చాలా కాంప్లికేటెడ్ రీడింగ్ అండి. అంటే వీళ్ళకి ఏంటంటే మనది ఎవరైతే థర్డ్ గ్రూప్ నెంబర్ 3 వాళ్ళు చూస్ చేసుకున్నారో మీరు చాలా కాంప్లికేటెడ్ రీడింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ రకరకాల ఇష్యూస్ అనేది కనబడుతున్నాయి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా డిఫరెంట్ అండి, మీకంటే కూడా. ఒక క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, హైట్, ఏజ్, కలర్ ఏదైనా కావచ్చు, చాలా డిఫరెంట్ వ్యక్తి. ప్లస్ ఇది ఒక నాకు పదే ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్గానే కనిపిస్తూ ఉంది. ఒక సాజిటేరియస్ అవ్వచ్చు, లేదంటే అదే ధనుసు రాశి అవ్వచ్చు, లేదంటే కర్కాటక రాశి అవ్వచ్చు, తులారాశి అవ్వచ్చు. మిగతా పైల్స్లో నాకు రాసులు థాట్ అనేది కూడా రాలేదు. కానీ ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఇది కొంచెం కాంప్లికేటెడ్ రీడింగ్. సో దానివల్ల నాకు రాసులు అనేవి చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఇటువంటి వ్యక్తి మీ లైఫ్లో ఆల్రెడీ ఉండే వ్యక్తి మీకు ఇది రొమాంటిక్ కనెక్షన్గా టర్నప్ అవుతుంది. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరేమన్నా వాళ్ళకి మీ ఫీలింగ్స్ చెప్తారేమో, లేదంటే మీరు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారేమో అన్నట్టుగా ఆ వ్యక్తి మీ గురించి అనేది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఒకవేళ ముందుకు స్టెప్ వేయాలంటే కూడా వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో మేబీ బికాజ్ ఆఫీసులో అందరూ చూస్తారు, అందరూ ఫైట్ చేస్తారనే ప్రాబ్లం కానీ, లేదంటే వాళ్ళు ఒక హైయెస్ట్ పదవిలో ఉండడం కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండే రిస్ట్రిక్షన్స్ కానీ, మేబీ వాళ్ళు వెరీ ట్రెడిషనల్ పీపుల్ అయి ఉండొచ్చు. సో దానివల్ల కానీ, సో దీనివల్ల ఏంటంటే ఇవన్నిటి వల్ల వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసే ఒక పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళైతే ఖచ్చితంగా మీ జీవితంలోకి రావటం వల్ల ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. మీ ఇద్దరూ కలిసి ఒక కంపాటబుల్ కపుల్గా మీరైతే ముందుకు వెళ్తారు. చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది మీ కనెక్షను. మేబీ కొంతకాలం మీ కనెక్షన్ సీక్రెట్గా కూడా పెట్టాల్సి రావచ్చు, ఒక కోర్టు మ్యారేజ్ చేసుకొని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సో ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే మీరిద్దరూ ఒక సోల్మేట్స్ అని చెప్పచ్చు.
ఒక అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ బెస్ట్ కపుల్ లాగా అనమాట. సో ఆ విధంగా మీరిద్దరికి ఏంటంటే ఒక ఇమోషనల్ బాండ్ అనేది ఏర్పడింది. మీకు ఈ వ్యక్తితో చాలా కాలంగా పరిచయం ఉండొచ్చండి. కొన్ని ఇయర్స్గా మీరు ఆల్రెడీ ఈ వ్యక్తిని చూస్తూ ఉండొచ్చు, మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ మీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవటము, లేదా వన్ సైడెడ్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు మీరేం చెప్తారా అనేసి. సో అందుకని వన్ సైడెడ్ కూడా అయి ఉండొచ్చండి. కానీ ఇలాంటి వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. రావడమే కాకుండా మీకు చాలా ఫాస్ట్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఒక మ్యారేజ్, పిల్లలు, ఇల్లు కట్టుకోవడం, స్టెబిలిటీ, ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి అనేది రాబోతాయి. ఓకే, 100% ఇది జరుగుతుంది. మీరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఓకే, సో ఇదండి మీ రీడింగు. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.